హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంకొక 2 బ్లౌజులు నాకు అర్జెంట్ వచ్చాయండి. ఉన్న పళంగా ఒక 10 నిమిషాల క్రితమే ఈ బ్లౌజులు పట్టాను. అయితే ఈ సిస్టర్ వచ్చేసి ఒక 2-3 గంటల్లో ఇవ్వండి అన్నయ్య అని చెప్పేశారు. మీకు నచ్చిన మోడల్ పెట్టండి, సులువుగా బాగుండేటట్టు చూడండి అన్నయ్య, చీరలు చాలా ఇష్టంగా మా ఆయన తీసుకున్నారు అని చెప్పారు. ఆ మాటలకి నేనేంటి అంటే తీసుకోవాలి, ఎలాగైనా కుట్టాలి అని ఇచ్చాను. ఎందుకంటే మన దగ్గర 2-3 వర్కర్స్ ఉన్నారు కాబట్టి స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే పెద్దగా ఏమీ లేదు. చెరొకటి ఇస్తే గంటలో అయిపోతుంది, చేతి పని ఇంకొకళ్ళు ఉన్నారు చేయడానికి, చేస్తారని తీసుకున్నాను. కానీ నేను లైనింగ్ పిండేయాలి అనుకునే లోపల తను అన్నదిగా, అన్నయ్య మీరు లైనింగ్ పిండేసేసరికి అది ఆరేసరికి అర్ధగంట పట్టిద్ది, మీరు ఎలాగైనా నాకు అది ముడతొచ్చినా పర్వాలేదు చేసేయండి అన్నారు. అలా కూడా నేను ఊరుకోకుండా పైన నీళ్లు బాగా చల్లేసి హైరన్తో ఎండబెట్టాను అనమాట. హైరన్ బాక్స్తో చక్కగా హైరన్ చేసేసాను. ఎందుకంటే ఇటు కచ్చపక్కగా పని చేయడం నచ్చదు. అలా కాకుండా ఆ పనిని మళ్ళీ నేను చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేసుకుంటే ముడతలు వస్తే అది నేనే కుట్టానన్న ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్ళి కాకముందు నుంచి నా దగ్గర కుట్టిస్తున్నారు. ఇప్పుడు పాప కూడా 7-8 సంవత్సరాలు వచ్చేసింది. అంటే ఇప్పటిదాకా కుట్టిస్తూనే ఉన్నారు. అంత నమ్మకమైన మనిషి కాబట్టి ఇంత అర్జెంటుగా తీసుకున్నాను. నా అన్నయ్య నాకు కుడతాడు అని ఎంత దూరం నుంచి దేవలాడుకుంటూ వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడైనా చక్కగా తీసుకుంటాను, చక్కగా వెంటనే ఇచ్చేస్తాను అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క కటింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం మోడల్స్ పెట్టాలి, ఎంత త్వరగా కట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో తీస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు కుప్పలుగా పండగలు వచ్చాయండి. ఈ యొక్క శివరాత్రి నుంచి మొదలు పెట్టుకున్నానండి నేను గిరాకు. ఉన్న పళ్ళంగా నా దగ్గర బెంగాల్ వర్కర్స్ అనేవాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వదిన పిల్లలు 2-3 వర్కర్సే ఉన్నారు నా దగ్గర. వాళ్ళు కూడా వాళ్ళ పండగలు చేసుకోవాలి కదండి. అలాగే రంజాన్ పండగ వచ్చింది. దీంట్లో చిన్నగా కొన్ని పెళ్ళిళ్ళు, మళ్ళీ అలాగే ఈ రంజాన్ గిరాక్తో పాటు తిరణాలలో అక్కడక్కడ తిరణాలు అవుతున్నాయి. ఈ తిరణాలతో పాటు కొన్ని ఇక చిన్న ఫంక్షన్స్ చిన్నవి అవి వచ్చేస్తున్నాయి. అంటే ఫంక్షన్స్ అంటే ఏంటి, ఊళ్ళల్లో గజస్తంభాలు వేయడం ఇలా ఉంటాయి కదా, ఇలాంటివి అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను మీకు వ్యవహారం పెట్టుకుంటూనే నేను 2-3 నిమిషాలు గడిపేశానండి. మర్చిపోయాను, నేను మాటలు పెడితే మీతో నా ఎదురుగా ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటానండి. అయితే ఇప్పుడు ఈ కొలతలతో మనం కట్ చేసేద్దాం, ఓకేనా. ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ చక్కగా తీసుకున్నాను. ఈమె తీసుకున్న బ్లౌజులు ఇవ్వండి. చీర ఇది కొంచెం కాస్ట్లీ చీర, ఇది వచ్చేసి కొంచెం నార్మల్ చీరేనండి. కొలతలు వచ్చేసి ఇలా తీసుకున్నాను. కప్పు పొడవు 15, షోల్డర్ 16, 33, చెస్ట్ లూజు 29, నడుము 5, చెయ్యి బారు 11, చెయ్యి లూజు, ఫ్రంట్ 6, బ్యాక్ 10 అనమాట. ఇలా క్యాజువల్గా నేను ఈ కొలతలు అనేవి చక్కగా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ కొలతలతో నేను కటింగ్ అనేది చేస్తాను. మీరు ఈ కటింగ్ అనేది చివరి దాకా చూడండి, ఎంత త్వరగా చేస్తాను. దీంట్లో ఏదో ఒక టిప్పు మీకు దొరుకుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి ఇప్పుడు ఈమె ఏం చెప్పారు అంటే మీకు నచ్చిన మోడళ్ళు పెట్టండి అన్నయ్య అని చెప్పేశారనమాట. నేను నచ్చిన మోడల్ ఏంటి అంటే ఒకటి పాట్ షేపు, ఇంకొకటి వచ్చేసి వేరే ఏదైనా ఒక డిజైన్ అనేది పెట్టమన్నారు. నేను పెట్టేస్తాను, ఓకేనా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇప్పుడు ఈ కటింగ్కి డ్రాయింగ్ వేయాలి. ఇప్పుడు ఈ కొలతల మీద సరేనా, ఎలా వేస్తానో చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం 29 నడుము కాబట్టి మనం 30 మీద మనం ఒక గుర్తు అనేది 30 చేసుకోవాలి, రౌండ్ ఫిగర్. ఈ 30 అన్నా 28 అన్నా చేసుకోవాలి, ఓకేనా. అయితే నేను 30 చేసుకున్నాను. 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 7.5 ఇక్కడ పెట్టేశాను. చక్కగా చూడండి, ఓకేనా. తర్వాతకు వచ్చేసి 3 ఇంచులు నేను డాట్ల కోసం ప్లస్ ఖర్చు కోసం కలిపేశాను. తర్వాత 15 ఇంచులు అది ఉంటే 16 ఇంచుల పొడవు పెట్టేసి చక్కగా ఇలా గీత గీసేసి ఇలా డబ్బా షేప్ ఇచ్చుకున్నాను, ఓకేనా. స్కేలు ఇవన్నీ నేను వాడనండి ఎక్కువ శాతం. తర్వాతకి ఇలా గీసుకున్న తర్వాత హెచ్చు తగ్గింపులని సరి చేసుకుంటాను. అయితే ఇప్పుడు బోట్ నెక్కులు అవేమీ అవసరం లేదు కాబట్టి నార్మల్గా అయితే 2.5 వెడల్పు నెక్కు పెట్టుకున్నాను. 3 వచ్చేసి షోల్డర్ పెట్టుకున్నాను. ఇది 6 వచ్చేసి చంక డౌన్ అనేది పెట్టేశాను. తర్వాతకి ఈ యొక్క నెక్కు డీప్ అనేది నేను 10 పెట్టేసుకున్నాను, ఓకేనా. ఇంకా ఇప్పుడు ఆ కొలతల ప్రకారమే నేను ఈ యొక్క డ్రాయింగ్ అనేది వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాట్ షేప్ ఒకటి, వేరే షేప్ ఒకటి ఇద్దాం, ఓకేనా. ఇప్పుడు ఈ పాట్ షేప్ అనేది చూడండి నేను ఎలా చేస్తాను. ఇవన్నీ నేను ఏంటంటే ఎప్పుడో మీకు పెట్టేశానండి ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు అర్జెంట్గా కట్ చేయాలి కాబట్టి నేను చేసేస్తున్నాను, ఓకేనా. ఇలా చేసేసుకోవాలి. లైట్గా నాకు రావాలండి పాట్ షేప్ అని చెప్పేశారు, అలాగే పెట్టేశాను అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి నేను వేరే డిజైన్గా నేను కట్ చేసేస్తాను. ఇది వచ్చేసి నార్మల్ బోట్ నెక్ చేద్దాం, ఓకేనా. నేను ఇవన్నీ ఏంటంటే అందాజ ప్రకారం చేసుకుంటానండి. పెద్దగా అది చేయాలి ఇది చేయాలని కాదు, ఈ మనిషికి ఇంత పెట్టాలి అనేది నాకు అర్థమైపోతుంది.
ఇక కొలవాలి పెట్టాలి అంటే మనకు టైం ఉండదు కదా, ఓకేనా. ఇలా మొత్తం ఏంటి అంటే మనకి ఇలాంటివి 10 బ్లౌజులు అయినా కూడా చక్కచక్క చేయొచ్చు. ప్లానింగ్ అనేది మనకి అవుతూనే ఉంటుంది. ఇక సింపుల్లో గ్రాండ్గా కనిపించేది ఏంటి అని ఆలోచించుకొని చక్కచక్క మనం చేసేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇలా ఇక ముందుకుసులే అని చెప్పారు కాబట్టి నేను ముందుకుసులే పెట్టేస్తున్నాను. వెనకుసులు అయితే వద్దన్నయ్య, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు నాకు ఇంకా అవి ఆ మోడల్స్ మీరు ఇంత ముందే వేశారు కదా, నాకు ఇప్పుడైతే అవసరం లేదు అని చెప్పేశారు. సరేలేమ్మా అని చెప్పేసి ఇక ఎంత వీలైతే అంత త్వరగా అని చెప్పారనమాట, ఓకేనా. మధ్యలో కస్టమర్స్ వస్తున్నారండి, నేను మళ్ళీ వీడియో ఆపాల్సి వస్తుంది. బాగా సీజన్లు అనేవి మనకి ఒకేసారి నీళ్లు గుమ్మరిచ్చినట్టుగా నెత్తి మీద ఒకేసారి వస్తాయండి. వస్తే లేదంటే 2-3 నెలలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తూ ఉంటుంది, ఓకేనా. ఇలా క్రాస్గా పెట్టేశాను, చక్కన నేను ఇంకో ఇలా పెట్టేసి కటింగ్ అనేది చేసేస్తున్నాను. అర్జెంటుగా వచ్చిన బ్లౌజులకి ఏంటి అంటే ఏదో ఒకటి మనకి మన మైండ్లో మెదులుతూనే ఉంటుంది అర్జెంట్ అనేది. మన సొంత పని చేసుకునే దాంట్లో ఎంత ఆనందం ఉంటుందంటే, ఒకళ్ళ కింద పని చేసేదంటే మనం టైం మెయింటైన్ చేయాలండి. మన సొంతానికైతే మనం టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చేతగానప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, చేతనైనప్పుడు మరిన్ని ఒక 4 అనేవి కుట్టుకోవచ్చు. రాత్రి చూడండి, నేను ఆ వీడియో పెడదాం అనుకున్నాను అన్నింటప్పుడు, దగ్గర ఒక 7-8 నేను మిషన్ ఎక్కానండి, ఎక్కి కుట్టాను. ఒక బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ కుట్టి పొద్దున్నే ఇచ్చేసాను అనమాట. ఆ అమ్మాయి ఎంత సంతోషపడుతుందంటే, నేను ఇంత బిజీగా ఉండి కూడా నా బ్లౌజ్ కుట్టావు అని. ఆ ఆనందం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అదొకటి, మనం అర్జెంటుగా కుడితే వాళ్ళు ఆనందంగా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇస్తారండి. నేను అవి కూడా తీసుకోను, నాకు ఎంత ఛార్జ్ అవుతుందో అంతే తీసుకుంటాను. ఎందుకంటే మనల్ని నమ్మి మనకు కస్టమర్ వచ్చినప్పుడు మనం డబ్బుతో పోల్చొద్దండి. కస్టమర్ ఈజ్ గాడ్ అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మనం వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చాలి, మంచిగా చూసుకోవాలన్నమాట, ఓకేనా. చూసుకొని మనం ఇలాంటప్పుడు మనం కుట్టడం వల్ల ఎప్పుడన్నా ఒక రోజు మనం కొంచెం వెనక ముందు ఇచ్చిన అన్నయ్య ఆ రోజు ఇచ్చాడు, ఈ రోజు ఇవ్వలేకపోయాడు అని అనుకుంటారు, కానీ మనం తప్పుగా అనుకోరు. నేను ఎక్కువ ఏం చేస్తుంటానంటే, ఫస్ట్ మనిషి మనసు గెలుచుకుంటాను, అది ముఖ్యం అండి. ఏ బిజినెస్లో అయినా మనసు గెలుచుకోవడం ముఖ్యం అండి. ఫస్ట్ బిజినెస్ చేయొద్దు, ఫస్ట్ మనసు గెలుచుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది అవుతూ ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖానే వాళ్ళకే దానే పర్ హతాని, తినేవాడే మెతుకు, వాళ్ళ పేరు ఆ మెతుకు మీద పేరు ఉంటుందంట, తినాలి అనుకుంటే. అలాగే మనకి కుట్టాలి అనుకుంటే మనం ఎన్నైనా కుట్టొచ్చండి, అది పెద్దగా మనకి ఇది లేదు. అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక మొత్తం కూడా నేను కట్ చేసేసానండి. మొత్తం కలిపి కూడా నేను 5 నిమిషాలు కూడా ఈ 2 బ్లౌజులు నేను చేయలేదు, ఓకేనా. ఇప్పుడు మీతో మాట్లాడడమే ఎక్కువైంది. ఇక మనం హ్యాండ్స్ వచ్చేసి 10 ఉన్నాయి కదా, 11 పెట్టేసి ఇక ఇలా గీత గీసేసాను. గీసేసిన తర్వాత 3 ఇంచులు 3.5 ఇంచులు పెట్టేసి ఇలా స్ట్రైట్గా 2 గీతలు, చేతి పని కోసం ఒక గీత గీసేసి ఇగో దీన్ని ఇలా కొంచెం ఏంటి అంటే పని అనేది మనం చేస్తూ ఉండాలండి. ఏదైనా చేసే కొద్దీ ఏమవుతుందంటే మన చేతులకి రాపిడి వస్తుంది అనమాట. రాపిడి అంటే ఎక్కువగా ఇంకా మనకి పని ఒడుపు అనేది తెలుస్తుంది, ఎలా చేయాలి, ఎలా మనం ఈ పనిని ఒడపాలి అనేది మనకు అర్థమవుతుంది. అలా మనం ఏంటి అంటే డైలీ పనిని రఫ్ చేస్తూ ఉండాలి. కొంతమంది చూడండి, వారంలో ఒక 2 సార్లు మిషన్ పెడతారు, చేతగాక ఇక 3 రోజులు పండుకుంటారు. ఇక వాళ్ళు ఎదగరు, ఎప్పుడైనా అదే 2 బ్లౌజులు, అదే ఒక బ్లౌజ్, ఇక వాళ్ళకి వేరే ఏది చేయలేరు అనమాట. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 ఉన్నాయండి నాకు, ఇవి కంప్యూటర్ వర్క్లు, ఇవి కూడా అర్జెంటే. నేను కటింగే ఇక చాలా అర్జెంట్ ఉంటాయి. స్టిచ్చింగ్కి అయితే 4 ఉన్నారు కాబట్టి నాకు టెన్షన్ ఏం లేదు, వాళ్ళకి 4 వీళ్ళకి 4 ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి చకచక నాకు అయిపోతూ ఉంటుంది. ఇక ఈ హ్యాండ్స్ అంటారా, ఇక ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేటప్పుడు నేను ఇది ఎంత ఉందో వరకు ఇప్పుడు కట్ చేసుకున్న దానికన్నా మనకి కొంచెం తక్కువగా అయితే ఉండదు, మనం కట్ చేసిందే ఎక్కువ ఉంటుంది. దాన్ని చూసుకొని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఎలా ఉందో అలాగే మనం చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇలా ఒరిజినల్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చిన్న పనులు ఏంటి అంటే మనకి పని చేస్తూ ఉంటే అదొక ఉత్సాహం అనమాట. ఇవి నాకేంటంటే 2 బ్లౌజులు అంటే చిన్న పనినండి, పెద్ద పని ఏం కాదు, మీకు కష్టమేమో, కానీ నేను ఇది చిలక సూత్రంగా తీసి అవతలేస్తాను. అంత ఈజీగా కటింగ్ అనేది నాకు చేయమలిగిపోయింది. స్టిచ్చింగ్ ఈ మధ్య కొంచెం ఫాస్ట్ అనేది కొంచెం తగ్గిందండి, ఎందుకంటే కటింగ్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాను. ఒక 2-4 ఇయర్స్ అవుతుంది, ఎక్కువగా కటింగ్ మీదనే ఉంది నా చేయి మొత్తం. ఇక వర్కర్స్ ఉన్నారు కాబట్టి చేతి నిండా మనకి ఇక ఎక్కువగా నేను వాళ్ళతో కుట్టిస్తున్నాను కదా. స్టిచ్చింగ్ ఏంటంటే కొంచెం నెమ్మది అయిందనమాట నాది, ఎందుకంటే నేను రఫ్ చేయట్లేదు కదా డైలీ. అందువల్ల మీరు కూడా ఏం చేయాలంటే డైలీ ఇంతని టార్గెట్ పెట్టుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మినిమం 5 బ్లౌజులు కుట్టామనుకోండి, మనకి ఏంటి అంటే ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం రాదు. రోజు 5 బ్లౌజులు అంటే, ఇప్పుడు మన ఛానల్ చూసే ఇక్కడ దగ్గరలో ఒక ఊరు ఉందండి, నందిగాంలో
ఒక సిస్టర్ నాతో మాట్లాడుతూ ఉంటారు. మాకు అంటే దగ్గర ఏం కాదు, ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ వస్తుంది మాకు. అయితే ఆ సిస్టర్ అంటున్నారు, అన్నయ్య నేను మీ ఛానల్ చూసి నేర్చుకుంటున్నాను, చిన్నగా ఇంట్లో కుట్టుకునేదాన్ని ఈరోజు షాప్ పెట్టుకుని 2 వర్కర్స్ పెట్టుకున్నాను, ఇక డైలీ నేను పని వర్క్ అనేది బాగా వస్తుంది, నాకు చాలా బాగుంది అన్నయ్య అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఏంటి అంటే పని అనేది చేస్తూ ఉండే కొద్దీ మనం మెట్టు అనేది ఎక్కుతూ ఉంటామండి. ఇక ఎప్పుడు ఇదే కదా పని అని అనుకోవద్దు. మనం ఎప్పుడైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేది టైలరింగ్ అనేది. కష్టాలు ఉంటాయి కానీ ఫస్ట్లో ఉంటాయి, తర్వాతకి మనం చలాకీగా చేసుకుంటూ ఆనందంగా పోతుంటే దీంట్లో ఒక రుచి అనేది దొరుకుతూ ఉంటుంది మనకు పనిలో. అది దొరికింది అనుకోండి, దాన్ని మనం గట్టిగా తాడు పట్టు పట్టామనుకోండి, ఇక ఎక్కడికో తీసుకెళ్తుంది. మనకు తెలియకుండానే మనం ఒక మంచి రేంజ్లో ఉంటాం అన్నమాట ఈ పనిలో. అలా ఉంటుంది. ఓకేనా? పనిని ఎప్పుడైనా కూడా మనం వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు, రావట్లేదు కదా అని ఊరికే కూర్చోవద్దు. రాని వాళ్ళు ఏం చేయాలంటే ఫీస్ వర్క్కి వెళ్ళాలి. వచ్చిన వాళ్ళు డే అండ్ నైట్ అయినా కొంచెం కష్టపడైనా కుట్టుకొని రానప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అలా పనిని ఎప్పుడు కూడా మనం క్యాచ్ చేస్తూ ఉండాలండి. ఓకేనా? ఇలా కట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ తీసేయాలి. ఈ హ్యాండ్స్ తీసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీస్తానండి. ఈ బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఇక కొలతలు దీని మీద రాయాలి, లేదంటే ఈ ప్లేట్ దీంట్లో పెట్టేసిన కొలతలు తీసింది వాళ్ళకి అర్థమవుతుంది. నేనైతే ఒక్కొక్కసారి అది ఆడన పడిపోతుందో ఏమోనని ఆ కొలతలన్నీ దీంట్లో రాసేస్తాను. ఇప్పుడు 29 అని రాయాలి. ఓకేనా? 29 ప్లస్ మనం ఏం చేయాలి అంటే 11 చేయి లూజు. అయితే ఇప్పుడు ఈమె హాఫ్ హ్యాండ్స్ పెట్టింది కాబట్టి నేను ఫుల్ హ్యాండ్స్ కట్ చేశాను కదా. అయితే తనని అడుగుతాను, ఎందుకంటే ఈ బ్లౌజులు హాఫ్ హ్యాండ్స్ మనకు సెట్ కావండి, ఫుల్ హ్యాండ్స్ కావాలి. కాబట్టి ఒకవేళ వద్దు అన్నాయా అంటే మాత్రం హాఫే పెట్టేస్తాను, కావాలి అనుకుంటే మాత్రం ఫుల్ పెట్టుకోవచ్చు. మీరైతే ఫుల్లోనే కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మనం చక్కన మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతూనే 2 మోడల్ బ్లౌజులు అండి. ఇప్పుడు ఇవి కుట్టామనుకోండి, మనం మోడల్ పెట్టి ఈ మోడల్ వచ్చేసి మనకి ఒక్కొక్క దానికి 500 వస్తుందండి. 1000 రూపాయలు అనమాట. 1000 రూపాయలు. కటింగ్ ఎంతసేపులో అయింది? ఒక 10 నిమిషాలు. కుట్టడం ఎంత? అదొక గంట, ఇదొక గంట, 2 గంటలు. చేతి పని 1 గంట. మొత్తం మీద మనకి ఎంత? 3.5 గంటలలో మనం 2 బ్లౌజులు కుడితే 1000 రూపాయలు వస్తున్నాయి. 1000 అంటే రోజుకి మనం 4 బ్లౌజులు కుట్టుకోగలుగుతాము. 4 లేదా 5 బ్లౌజులు కుడితే మినిమం ఇలాంటి బ్లౌజులు మనం ఒక 4 కుట్టుకున్నాం అనుకోండి, 2000 పెట్టుబడి, కరెంటు బిల్లు అన్నీ పోగా మనకి ఇక 1500 ఈజీగా మిగులుతాయండి మోడల్ బ్లౌజులు కుడితే. ఇంతకన్నా ఎక్కువ సంపాదన వచ్చే వ్యాపారం ఏమన్నా ఉందా? బిజినెస్ ఏమన్నా ఉందా? ఇంట్లో కూర్చొని ఒకళ్ళతో మాట పడకుండా మనకు పని వచ్చు అని నలుగురికి పరిచయం చేసుకుంటూ అతి తక్కువ టైంలో ఎక్కువగా ఫేమస్ కావాలి, ఊళ్ళో అందరికీ మన గురించి తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఇదే పని అండి. ఈ పని చేస్తే ఫలానా పాషా టైలరు, ఫలానా రాధా టైలరు, ఫలానా లక్ష్మీ టైలరు, ఫలానా సమీనా టైలరు, ఇలా చాలామంది ఇలా చాలా పేర్లతో టైలరింగ్ అనేది మనకి మంచి నేమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా తక్కువ టైంలో ఎక్కువగా ఎదగొచ్చు అనమాట. ఓకేనా? ఈ కటింగ్ అయితే మీకు ఎలా అనిపించింది? ఇలా మామూలుగా అంటే హెవీ డిజైన్స్ కావు, ఇవి నార్మల్ డిజైన్స్ కాకుండా మామూలుగా పెట్టేశాను. ఇలా కుట్టినా కూడా నేను 500 తీసుకుంటాను. ఇప్పుడు ఒక్కొక్క ఆడోళ్ళు, ఇప్పుడు నేను నందిగామని చెప్పాను చూడండి, నేను కూడా అంత కాస్ట్ చేయనండి. ఆ బ్లౌజులు అంత కాస్ట్ చేస్తుంది. స్టిచ్చింగ్ చేస్తే 300 అంట బ్లౌజ్, లైనింగ్ బ్లౌజు. మళ్ళీ ఏదైనా మోడల్ వేసి కుడితే 600 అంట. అలా ఉంటుందన్నమాట. అలా చేస్తున్నారు. అలా ఏంటి అంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కానీ లేడీస్ వర్క్కి దేనికైనా కూడా మంచి డిమాండ్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి, ఓపికగా కుట్టుకోండి. డైలీ 2-3 కుట్టుకున్నా చాలండి, చాలా అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మా ఛానల్ మీకు ఏదైనా తేడా అనిపించినా కూడా స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే రేపు పెట్టబోయేది ఏంటి అంటే కుట్టిన బ్లౌజ్కి చంకలో ముడతలు వస్తున్నాయి వెనక ముందు, అవి కాస్ట్లీ బ్లౌజులు అయితే ఏం చేయాలి అనే దాని గురించి రేపు నేను ఒక వీడియో చేస్తాను. మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియోకి మీకు రిప్లై దొరుకుతుంది. దాంట్లో మీకు చంకలలో ఉన్న డౌట్స్, బ్లౌజ్కి సంబంధించినవి కానీ డ్రెస్కి సంబంధించినవి కానీ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, కటింగ్లోనా స్టిచ్చింగ్లోనా అన్నీ కూడా క్లియర్ చేసి చక్కగా ఒక 10 నిమిషాలు నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. చూసి మాత్రం మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయాలి. ఇప్పుడు ఇదే వీడియోకి నా కటింగ్ ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా, మీకు ఏం అర్థమైంది, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉండండి. నాకు ఉల్లాహంగా నేను పని ఎలాగైతే చేస్తున్నానో మీ మెసేజ్ చూసినప్పుడు కూడా అంతే ఆనందంగా నేను మీకు ఏ వీడియో అయినా పెడతాను. ఓకేనా?